ఏ మామ ఇక్కడ ఇట్లా కూర్చున్నావేంది? ఏం చేయమంటున్నావు వాళ్ళుడా? ఇక చూడయ్యా, తెల్లార వరకల్లు వచ్చిండు, పొక్కలు పెట్టిండు, రాత్రికే వచ్చి బెదిరించి నిన్న చెప్పే పోయినా తెల్లార వరకల్లా వచ్చిండు, మొత్తం పొక్కలు పెట్టిండు. ఇక చూడు ఈ బాధ, నా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఈ భూమిలో పొక్కలు పెట్టి ఈ విధంగా చేసి ఆనాటి ప్రభుత్వం ఇవాళ బయట ₹1,00,00,000 ఎకరం పోతుంది. 4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ఉద్యోగాలు ఇస్తానే, ఇంటికి ఒకటి కాదు 2 ఇస్తానే, డబల్ బెడ్రూమ్ ఇండ్లానే ఉద్యోగాలనే, 3 ఎకరాల భూమి అన్నీ చెప్పి మోసపుచ్చి ఇవాళ నిండా ముంచి ఇవాళ భూములు మీరు నీళ్ళు వచ్చిందాక చేసుకొని బతకొచ్చు అని చెప్పి రాయాల. అవును, నీళ్ళు వచ్చిందాక బతకొచ్చు అని చెప్పినోడు అర్ధరాత్రి కాడే వచ్చి పొక్కలు పెట్టి ఆగం చేసి వెళ్ళిపోతుర్రు. ఇవాళ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా పట్టించుకోవాలి కదా, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. ఆ ప్రభుత్వం అన్యాయం చేసిపోయింది. ఇలా ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తుందేమో అని ఎంతో ఆశతోటి ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నాం కదా. మునుగోడు శాసనసభ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన కూడా హామీలు ఇచ్చిండు. ఆ హామీలన్నా ఈ ప్రభుత్వం అన్న ప్రజా ప్రభుత్వం కాబట్టి, ప్రజాపాలన కాబట్టి అని అంటున్నారు. కానీ ఎక్కడ కూడా మా రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఈ నీటిలో పోయినటువంటి రిజర్వాయర్లో కోల్పోయిన రైతులం ఎంతమంది ఉంటామా? ఓ 60 మందో 70 మందో ఉన్నాం. మొత్తం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. కాబట్టి వీళ్ళకన్నా భూమి పోయినాక ఇండ్లు చూసుకొని ఎట్లా బ్రతాం? మరి 6.5 ప్యాకేజీ మాకు కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇగో మా బాధలు చూడు. మా భూములలో పొక్కలు పెట్టి జేసీబీలు తెచ్చి నైట్ ఎత్తుకపోతుర్రు. పొదటిలేమో మేమేమన్నంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు. మరి మమ్మల్ని ఒకసారి ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా 12 లక్షలు మల్లన్న సాగర్లా 12 లక్షలు ఏ విధంగా అయితే ఇచ్చిర్రో మాకు కూడా కల్పిస్తాము అని మీరు కూడా ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిర్రు. ఆ హామీ నెరవేర్చుకోర్రి అయ్యా రాజగోపాల్ రెడ్డి గారు అని మేము మనవి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, బై ఎలక్షన్లప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ వచ్చి కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డికి గెలిపిస్తే మీకు ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన 6 రోజులలో కలెక్టర్ దగ్గర తీసుకుపోయి మీకు మనిషికి 250 గజాల ప్లాటు రిజిస్ట్రేషన్ చేసిస్తాము ఈ నిర్వాధితులకు అని చెప్పారు. కానీ ఆయన గెలిచిండు, అయిపోయింది. మాట తప్పిన ప్రభుత్వం కాబట్టే మమ్మల్ని ముంచిండ్రు కాబట్టే నట్టేట ఆయన కొట్టుకపోయిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా మాట నిలబెట్టుకొని మా రైతులకు న్యాయం చేయండి. ఈ రిజర్వాయర్లో రామరెడ్డిపల్లి ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయండి. ఆ చెర్లగూడెం, ఎలగపల్లి, నర్సేటిగూడానికి 6.5 ప్యాకేజ్ ఇచ్చిర్రు. మరి మా అవి కూడా భూములు పోయినాయి కదా. ఉట్టి ఇండ్లను చూసుకొని ఎట్లా బతాం? మేము 24 గంటలు ఆధారపడి ఈ భూమి మీద కష్టం చేసుకొని తాతలు, తండ్రులు, ముత్తాతలు ఈరోజు ఇదే భూమి మీద బ్రతుకుతున్నాం తప్ప మాకు ఇంకో పని చేసే విధానం మాకు తెలియదు. మేము పొద్దున్న లేస్తే ఈ భూమిలో బురదల బోర్లాడే మనుషులం కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకొని, ఆనాడు ప్రభుత్వం మోసం చేసింది, ఇప్పుడు కూడా మీరు కూడా ఇదే విధంగా మమ్మల్ని పట్టించుకోకుండా మోసం చేస్తే ఆ ప్రభుత్వానికి పట్టినటువంటి గతి
మీకు కూడా పడుతుందని నేను తెలియజేస్తున్నా. అయ్యా మేము ఒక రైతులం, మేము ఒక రాజకీయ నాయకులం కాదు. మా భూములు పోయినాయి, మా మా చెట్లు పోయినాయి, మా బత్తాయి తోటలు పోయినాయి, ఎన్ని విధాలుగా అన్నీ కోల్పోయి ఇవాళ అన్నీ ఉండి కూడా ఇవాళ లేని వాళ్ళమైనాం. ఇవాళ అడ్డ మీద ఉప్పరు కూలీలుగా మారిపోయినాం. రోజువారీ కూలీలుగా ఎవడు కూలికి పిలుస్తాడు రా అని ఎదురు చూసేటువంటి బతుకులు మాయి. 10 మందికి మేము ఆకలి తీర్చిన మనుషులం తప్ప 10 మంది కాడ చేజాపేటువంటి రైతులం కాదు. మరి ఇలాంటి పంట భూములను నాశనం చేస్తూ ఎత్తుకపోయి మరి ఆ రోజు భూమి నీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్ళు వచ్చిందాక పండించుకోరు అని చెప్పిన మనుషులు ఇవాళ ఎక్కడ పోయిందా? ఇవాళ అన్నమాట కల్లి రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన ఎవసం ముందల పడదని వెనకడికి మా నాయన చెప్తే, మా తాత మా నాయన చెప్తే మేము విన్నాం. అదేవిధంగా మమ్మల్ని బాధ పెట్టిండ్రు కాబట్టే ఇవాళ ఆ ప్రభుత్వం కోల్పోయింది. మీరు కూడా బాధ పెట్టకండి, ఒకసారి ఆలోచించండి. ఎన్నో పనులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతురు కానీ ఒక్క 60 మంది ఉన్నాం ఈ రామరెడ్డిపల్లి రైతులం. ఇలా బీసీలు ఎస్సీలే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా ఓసీలు లేరు. ఓసీలు ఉంటే ఇంకో తిరుగుండునేమో. కాబట్టి మీరన్నా మేము కూడా మనుషులమే, భూమి మీద మేము కూడా రైతులమే. రైతు బీమా, రైతు బంధు అని మరి ఉన్నవానికే వస్తున్నాయి. మరి మాకు ఉన్న భూములు మీరు గుంజుకొని మాకు అన్యాయం చేస్తలేరా? ఒకసారి ఆలోచన చేయండి. మా శాసనసభ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ఆలోచించండి. మీరు ఎలక్షన్లప్పుడు ఇచ్చినటువంటి మాటలు, హామీలు అన్నీ నిలబెట్టుకొని మా రైతులను పొట్టలో పెట్టుకోండి, కాపాడుకోండి. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మా బతుకు పరిస్థితి ఏందో చూడు, మా బోర్ల పరిస్థితి ఏందో, ఎట్లా పోస్తున్నాయి. 400, 500, 300 ఫీట్ల బోర్లు వేసుకొని ఇవాళ ఆగమైనవయ్యా. ఇవాళ మా భూములు గుంజుకున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. మీకు చేతులెత్తి ఈ ప్రభుత్వ యంత్రాంగానికి చేతులెత్తి మేము దండం పెడుతున్నాం. ఒకసారి మా రైతు బాధలు ఆలోచించండి. ఒకసారి